హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం గ్రూప్స్ గ్రూప్ అడ్మినిస్ట్రేషన్, నిన్న యూజర్ అడ్మినిస్ట్రేషన్, ఈరోజు గ్రూప్ అడ్మినిస్ట్రేషన్. సో యూజర్ అండ్ గ్రూప్ అడ్మినిస్ట్రేషన్ లో పార్ట్ 2. ఈరోజు గ్రూప్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో గ్రూప్ అంటే ఏంటి, ఎంత ఇంపార్టెంట్, గ్రూప్ అనేది ఎంత ఇంపార్టెంట్ రియల్ టైంలో. సో యూజర్స్ ఉంటే సరిపోతారా, గ్రూప్స్ అవసరమా, గ్రూప్స్ ఎందుకు అవసరమో అనేది డిస్కస్ చేద్దాం. సో యూజర్స్ అనేవి టు కంట్రోల్ ద యాక్సెస్ ని కంట్రోల్ చేయడానికి యూజర్స్ ని వాడతాం. ఓకే, అవి ఫైల్స్ కానీ లేదా డైరెక్టరీస్ కానీ లేదా ఒక సిస్టమ్ యాక్సెస్ ని కానీ ఎక్కడైనా సరే యాక్సెస్ ని కంట్రోల్ చేయడానికి యూజర్స్ ని వాడతాం. సో అలాంటప్పుడు మనకి గ్రూప్స్ ఎంతవరకు అవసరమో, అసలు గ్రూప్స్ అవసరమా అనేది చూద్దాం ఇప్పుడు. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదొక లినక్స్ బాక్స్ అండి. ఓకే, ఇదొక ఫైల్ సర్వర్ అనుకుందాం. ఫైల్ సర్వర్, దీంట్లో లినక్స్ ఉంది. ఇది ఒక లినక్స్ బాక్స్, ఇందులో కంపెనీ యొక్క డేటా ఉంది. సో అందుకనే ఆల్ గ్రూప్స్ రిలేటెడ్ డేటా అంతా ఇందులో ఉంది కాబట్టి దీన్ని ఫైల్ సర్వర్ అంటాం. ఈ ఫైల్ సర్వర్లో లినక్స్ ఉంది, సో డేటా ఉంది ఇక్కడ. సో ఈ డేటా అనేది ఏంటంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ హ్యాండ్ బుక్ అనుకుందాం. సో ఎంప్లాయీ హ్యాండ్ బుక్ అంటే ఏంటి, కంపెనీ అనేది ఎంప్లాయీకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్, ఎంప్లాయీ ఎలా ఉండాలి ఏంటి అనేది కంప్లీట్ హ్యాండ్ బుక్ లో ఉంటుంది. సో ఇది ప్రతి ఒక్కరికి యాక్సెస్ కావాలి ఈ డేటా అనుకో. సో కంపెనీలో ఉన్న ప్రతి ఒక్కరికి యాక్సెస్ కావాలి ఈ డేటా. సో ఓకే, ఈ డేటా యాక్సెస్ కావాలి. సో యాక్సెస్ కావాలంటే ఇప్పుడు ఒక లార్జ్ స్కేల్లో, అంటే పెద్ద కంపెనీస్ చూసుకుంటే, అంటే లైక్ టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో ఇలాంటి ఇండియన్ ఎంఎన్సీ కంపెనీస్ చూసుకున్నా, ఈవెన్ యుఎస్ ఎంఎన్సీ కంపెనీలు చూసుకున్నా థౌజండ్స్ లోనే ఉన్నారు ఎంప్లాయీస్. ఓకే, సో వాళ్ళందరికీ ఈ డేటా అనేది యాక్సెస్ ఇవ్వాలంటే ఇప్పుడు ఒక 10,000 ఎంప్లాయీస్ ఉన్నారు. 10,000 ఎంప్లాయీస్కి ఇక్కడ 10,000 యూజర్స్ అకౌంట్ ఉంటుంది. 10,000 యూజర్ అకౌంట్స్ ఉంటాయి. అవునా, ప్రతి ఒక్కరికి ఒక యూజర్ అకౌంట్ ఉంటుంది. 10,000. సో 10,000 యూజర్ అకౌంట్స్కి 10,000 యూజర్ అకౌంట్స్కి నేను ఈ డేటా పైన యాక్సెస్ ఇవ్వాలి. యాక్సెస్ ఇవ్వాలంటే ఏంటి, ప్రతి ఒక్క యూజర్కి నేను ఇలా యాక్సెస్ ఇచ్చుకుంటూ పోవాలి. సో ఇది ఎప్పటికి అవుతుంది, ఓకే ఫోన్ ఇచ్చామనుకోండి, కొన్ని నెలల కష్టపడి 10,000 అకౌంట్స్కి మనం ఈ డేటా పైన అందరికీ యాక్సెస్ ఇచ్చామనుకోండి. ఓకే, అయితే ఇందులో 10,000 ఎంప్లాయీస్లో కంపెనీ అంటే దే ఆర్ నాట్ పర్మనెంట్ టు ద కంపెనీ. ఎవరైనా సరే కంపెనీకి పర్మనెంట్గా ఉండరు, వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. సో దీంట్లో రెగ్యులర్గా, అంటే ఆన్ డైలీ బేసిస్ ఒక 100 మంది, ఓకే 100 యూజర్స్ కంపెనీ నుంచి వెళ్ళిపోతున్నారు ఫర్ బెటర్ కెరీర్ కోసమో వేరియస్ రీజన్స్తో వెళ్ళిపోతున్నారు. ఓకే, సో ఇంకొక 200 మంది జాయిన్ అవుతున్నారు అనుకుందాం, ఏదో 150 మెంబర్స్ జాయిన్ అవుతున్నారు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 100 మంది వెళ్ళిపోతున్నారు, 150 మంది మళ్ళీ కొత్త వాళ్ళు జాయిన్ అవుతున్నారు.
ఓకే. ఏబీసీ కంపెనీ అనుకుందాం. ఈ ఏబీసీ అనే కంపెనీలో 10,000 మందున్నారు. 10,000 మందికి నేను ఈ డేటా మీద యాక్సెస్ ఇచ్చాను. సో, ప్రతి ఒక్కరికి ఈ డేటా యాక్సెస్ కావాలి. సో, అందుకని నేను యాక్సెస్ ఇచ్చాను. సో, అందులో 100 మంది వెళ్ళిపోతున్నారు. 150 మంది జాయిన్ అవుతూ ఉన్నారు. సో, వెళ్ళిపోయిన వాళ్ళదేం జేయాలి? యాక్సెస్ రిమూవ్ చేయాలి. 100 మంది యాక్సెస్ ఈ 100 మంది యాక్సెస్ ఏం జేయాలండి? రిమూవ్ జేయాలి. వంద మంది యాక్సెస్ రిమూవ్ జేయాలి నేను. ఎందుకంటే వెళ్ళిపోతున్నారు గాబట్టి వాళ్ళకి యాక్సెస్ అనేది తీసేయాలి. తీసేయాలి. మరి ఈ 150 మందికి యాక్సెస్ అనేది ఇవ్వాలి. నూట 150 మందికి యాక్సెస్ ఇవ్వాలి. సో, ఇలా నేను ఒక డేటా కోసం అంటే ఒక పర్టిక్యులర్ డేటా పైన యాక్సెస్ ఇవ్వడం కోసం నేను వచ్చిన వాళ్ళకి యాక్సెస్ ఇవ్వడం, వెళ్ళిపోయిన వాళ్ళకి యాక్సెస్ తీసేయడం అనేది ఒక హెక్టిక్ వర్క్. చాలా కష్టం ఇది. కదా! యూజర్స్ లే యూజర్స్ ఉన్నారు. గ్రూప్స్ అనేవి లేవనుకుందాం. గ్రూప్ కాన్సెప్టే లేదనుకుందాం. కాన్సెప్ట్ లేకపోతే ఎంత కష్టమో నేను మీకు ఒక రియల్ టైమ్ యూజ్ కేస్ చెప్పి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. సో, 150 మందికి ఇది ఇవ్వాలి. 100 మందికి తీసేస్తా ఉండాలి. ఇది జరుగుతూనే ఉంటది. సో, ఇది ఎంత కష్టం? చాలా కష్టం. అసలు ఫస్ట్ 10,000 యూజర్స్‌కి యాక్సెస్ ఇవ్వడం అనేదే చాలా కష్టం. ఎందుకంటే ఒక్కొక్కరికి ఇవ్వాలంటే కొన్ని నెలలు పడతది. 10,000 మందికి యాక్సెస్ ఇవ్వాలంటే. ఒక్కొక్క యాక్సెస్ ఇవ్వడానికి 5 మినిట్స్ తీసుకోండి. 10,000 ఇంటూ 5 మినిట్స్ లెక్కేసుకోండి. 50,000 మినిట్స్. ఇంత టైం పడతది. సో, గ్రూప్స్ అనే కాన్సెప్ట్ లేకపోతే. అదే గ్రూప్ అనే కాన్సెప్ట్ ఉన్నట్లయితే ఓకే. సో, ఈ 10,000 యూజర్స్ ఒకసారి పైకి నేను ఒక గ్రూప్ క్రియేట్ చేస్తానిక్కడ. ఇదొక గ్రూప్ అండి. ఏంటిది? ఈఎంపీ, ఈఎంపీఎస్, ఈఎంపీఎల్ఎస్ ఏదో ఒక గ్రూప్. ఎంప్లాయీస్ అనేది ఒక గ్రూప్ క్రియేట్ చేశాను. ఈ గ్రూప్‌లో ఈ 10,000 యూజర్స్‌ని నేను యాడ్ చేశాను. అది సింపుల్. ఇది గ్రూప్. ఈ గ్రూప్‌లో 10,000 యూజర్స్‌ని యాడ్ చేయడం చాలా ఈజీ. యాడ్ చేసేసా. సో, ఈ గ్రూప్ నేను పర్మిషన్స్ ఈ గ్రూప్‌కి ఇస్తాను. నేను పర్మిషన్స్ అనేది ఈ గ్రూప్‌కి ఇస్తాను. ఏది? ఈ డేటా పైన. ఈ డేటా పైన ఎంప్లాయీస్ అనే గ్రూప్‌కి నేను పర్మిషన్ ఇస్తాను. సో థట్ ఈ గ్రూప్‌లో ఉన్న యూజర్స్ ఎంతమందైతే ఉన్నారో వాళ్ళందరికీ యాక్సెస్ వచ్చేస్తది. ఎందుకంటే నేను గ్రూప్‌కి ఇచ్చాను పర్మిషన్స్ ఈ డేటా పైన. సో, ఈ గ్రూప్‌లో ఉన్నోళ్ళందరికీ పర్మిషన్స్ వచ్చేస్తాయి. సో, ఇక్కడ ఎవరైతే వెళ్ళిపోతున్నారో, వస్తున్నారో ఇదంతా గ్రూప్‌లో వెళ్ళిపోయిన యూజర్ అకౌంట్స్‌ని ఈ గ్రూప్ నుంచి డిలీట్ చేస్తాం. వస్తున్న యూజర్ అకౌంట్స్‌ని ఈ గ్రూప్‌కి యాడ్ చేస్తా ఉంటాం. సో, ఇలా వెళ్ళిపోయిన వాళ్ళది తీసేయడము, ఈ గ్రూప్ నుంచి ఆ ఎంప్లాయీస్‌ని అకౌంట్స్‌ని రిమూవ్ చేయడము, వచ్చిన వాళ్ళని యాడ్ చేయడము ఈజీ చేయొచ్చు. సో, దానివల్ల
పర్మిషన్స్ మనం ప్రతి ఒక్కరికి ఇండివిడ్యువల్‌గా ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పర్మిషన్స్ అనేవి ఈ గ్రూప్‌కి ఉన్నాయి కాబట్టి, ఈ గ్రూప్‌కి ఏవైతే పర్మిషన్స్ ఉన్నాయో ఆ గ్రూప్‌లో ఉన్న యూజర్స్ కూడా వర్తిస్తాయి. సో, ఇప్పుడు ఒక్కొక్కరికి ఇండివిడ్యువల్‌గా మనం పర్మిషన్స్ ఇచ్చే కంటే, జస్ట్ గ్రూప్‌కి ఇవ్వడం వల్ల గ్రూప్ పర్మిషన్స్ గ్రూప్‌లో ఉన్న యూజర్స్ అందరికి వస్తాయి. సో, ఎంతమంది వెళ్ళిపోయినా, వస్తున్నా చాలా ఈజీగా మనం వాళ్ళకి ఈ డేటా పైన పర్మిషన్స్ ఇవ్వచ్చు. ఈ గ్రూప్‌లో ఉన్నారా? ఈ డేటా పైన పర్మిషన్స్ వస్తది. ఈ గ్రూప్‌లో లేరా? వాళ్ళకి పర్మిషన్స్ పోతాయి. సో, వెళ్ళిపోయిన వాళ్ళని మనం ఏం చేస్తాం? గ్రూప్ నుంచి తీసేస్తాం. ఈ గ్రూప్ నుంచి తీసేస్తాం. సో, గ్రూప్ నుంచి బయటకొచ్చేసారంటే రిమూవ్ చేసామంటే యూజర్స్‌కి ఈ ఈ డేటా పైన యాక్సెస్ పోతది. వీళ్ళని యాడ్ చేసామా 150 యూజర్స్ యాడ్ చేస్తున్నామా ఆటోమేటిక్‌గా యాక్సెస్ వచ్చేస్తది ఈ డేటా పైన. సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ గివింగ్ ఇండివిడ్యువల్ యాక్సెస్ ఆన్ ఎనీ పర్టిక్యులర్ డేటా ఆర్ అప్లికేషన్ అనేది రియల్ టైమ్‌లో ఇట్స్ ఎ టఫ్. చాలా కష్టం అది. ఇవ్వడం కూడాను. ఓకే. లార్జ్ స్కేల్‌లో మనం ఇవ్వాలంటే చాలా కష్టం. అందుకనే గ్రూప్స్ ద్వారా పర్మిషన్స్ అనేవి రియల్ టైమ్‌లో మనకి వస్తాయి. సర్వర్ పర్మిషన్ అయినా, సర్వర్ యాక్సెస్ పర్మిషన్ అయినా, అప్లికేషన్ యాక్సెస్ పర్మిషన్ అయినా, లేదా ఎనీథింగ్ డేటా అయినా, డేటాబేస్ అయినా ఏదైనా సరే మనకి పర్మిషన్స్ గ్రూప్ ద్వారానే వస్తాయి యూజర్‌కి. యూజర్‌కి ఇండివిడ్యువల్‌గా ఇవ్వరు. అండ్ మోర్ ఓవర్ యూజర్స్ ఆర్ నాట్ పర్మనెంట్ విత్ ద ఆర్గనైజేషన్స్. యూజర్స్ అనేవారు ఆర్గనైజేషన్‌తో పర్మనెంట్‌గా ఉండరు. ఎందుకంటే వాళ్ళు బెటర్ కెరీర్ కోసమో లేకపోతే ఇంకొక రీజన్స్‌తో వెళ్ళిపోతా ఉంటారు. 10 ఇయర్స్ తర్వాతైనా వాళ్ళు వెళ్ళిపోతారు. ఉండరు కదా! పర్మనెంట్‌గా అయితే ఉండరు కదా! ఎవ్వరు. ఇది గవర్నమెంట్ జాబ్ కాదు కదా! 60 ఇయర్స్ వరకు ఉండడానికి. ప్రైవేట్. సో, ఈవెన్ గవర్నమెంట్ జాబ్ అయినా 60 ఇయర్స్ తర్వాత రిటైర్ అయిపోయి కొత్త వాళ్ళొస్తా ఉంటారు. అంటే నో వన్ ఈస్ పర్మనెంట్ టు ద ఆర్గనైజేషన్. ఓకే. సో, అందుకని, అందుకని కంపెనీస్, ఆర్గనైజేషన్స్ ఆల్వేస్ గ్రూప్స్ అనేవి ఆర్గనైజేషన్‌తో ఉంటాయి. గ్రూప్స్ అనేవి ఏంటి? దే ఆర్ నాట్ ఎంప్లాయీస్. గ్రూప్స్ పర్మనెంట్‌గా కంపెనీ డేటాబేస్‌లో గ్రూప్స్ అనేవి ఉంటాయి. కంపెనీ సర్వర్‌లో గ్రూప్స్ అనేవి ఉంటాయి. సో, అవి ఎప్పటికీ మారవు. సో, అందుకనే గ్రూప్స్‌కి పర్మిషన్స్ ఇస్తారు. ఆ గ్రూప్‌లో మెంబర్ అయితే ఆ యూజర్‌కి పర్మిషన్స్ వస్తాయి. లేకపోతే రావు. సో, గ్రూప్స్ ఆర్ పర్మనెంట్ విత్ ఆర్గనైజేషన్ ఆర్ పర్మనెంట్ టు ద ఆర్గనైజేషన్. ఎంప్లాయీస్, యూజర్స్ ఆర్ నథింగ్ బట్ ఎంప్లాయీస్ ఆర్ నాట్ పర్మనెంట్. అయితే ఇక్కడ యూజర్ అకౌంట్స్ 2 రకాలుంటాయి. ఏంటి? సో, మనకి ప్రతి ఒక్క ఎంప్లాయీకి క్రియేట్ చేయడం అంటే ఎంప్లాయీ ఆహ్, స్ స్ సర్వర్‌ని యాక్సెస్ చేయాలన్నా, లేకపోతే తన సిస్టమ్‌లో లాగిన్ అవ్వాలన్నా, తన అప్లికేషన్స్‌లో లాగిన్ అవ్వాలన్నా, తనకొక యూజర్ అకౌంట్ ఇస్తారు. ఇది నార్మల్ యూజర్ అకౌంట్ అంట. యూజర్ అకౌంట్ టైప్స్ ఏంటంటే, ఒకటి నార్మల్ యూజర్ అకౌంట్. 2 సర్వీస్ అకౌంట్ అంటారు. ఇది కూడా యూజర్ అకౌంటే. సర్వీస్ అకౌంట్. ఈ నార్మల్ యూజర్ అకౌంట్ మనకిస్తారు. మనం జాయిన్ అయితే ఎంప్లాయీస్‌కి ఇస్తారనమాట. ఈ సర్వీస్ అకౌంటు ఎక్కడ వాడతారంటే, ఏదైనా ఒక సర్వీసు, లేదా ఒక డేటాబేసు, లేదా ఒక అప్లికేషను, ఒక పర్టిక్యులర్ సర్వీస్ మీద రన్ అవ్వాల్సిన సిట్యుయేషను కొన్ని సందర్భాల్లో వస్తాయి. సో, ఈ సర్వీస్ అకౌంట్ యూజ్ చేసి ఆ డేటాబేస్ గాని, లేదా అప్లికేషన్ గాని, ఎనీథింగ్ రన్ అవ్వాల్సిన అంటే ఆర్కిటెక్చరల్ డిజైనింగ్ అలా ఉంటే, ఆ అప్లికేషన్‌కి ఒక యూజర్ అకౌంట్ క్రియేట్ చేస్తది. దాన్నే సర్వీస్ అకౌంట్ అంటారు. ఆ సర్వీస్ అకౌంట్ అనేది ఓన్లీ అప్లికేషను
ఆ సర్వీసు, ఆ డేటాబేస్ అవి మాత్రమే వాడతాయి. అంటే అవి ఈ సర్వీస్ అకౌంట్ యూజ్ చేసి, అంటే ఇది కూడా యూజర్ అకౌంటే. ఈ సర్వీస్ అకౌంట్ యూజ్ చేసి రన్ అవుతా ఉంటాయి. వర్క్ చేస్తా ఉంటాయి. మనం ఎలా అయితే మన యూజర్ అకౌంట్‌తో మనం వర్క్ చేస్తామో, అలాగే అప్లికేషన్ గాని, డేటాబేస్ గాని, సర్వర్ గాని ఏదైనా సరే రన్ అవ్వాలి అంటే, అది ఈ అకౌంట్ యూజ్ చేసి రన్ అవుతుంటది. దానికి మీకు విండోస్‌లో నాకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. service.mscలోకి వెళ్ళండి. ఇప్పుడు ఇవన్నీ సర్వీసెస్ అండి. ఇవన్నీ రన్ అవుతున్నాయి. అవునా? ఇదేంటండి ఇది? లోకల్ సిస్టమ్ అనేది ఒక యూజర్ అకౌంట్. లోకల్ సిస్టమ్ అనేది ఒక యూజర్ అకౌంట్. నెట్వర్క్ సర్వీస్ అనేది ఒక యూజర్ అకౌంట్. చూడండి. లోకల్ సిస్టమ్, నెట్వర్క్ సర్వీస్, లోకల్ సర్వీస్ ఇవన్నీ యూజర్ అకౌంట్స్. అంటే ఏంటి? ఈ సర్వీసు ఈ యూజర్ అకౌంట్ మీద రన్ అవుతుంది. అంటే ఈ యూజర్ అకౌంట్ యూజ్ చేయడం వలన ఈ సర్వీస్ రన్ అవుతుంది. ఈ సర్వీసు సిస్టమ్‌తో ఏం క మాట్లాడుతుందంటే బికాస్ ఆఫ్ దిస్ సర్వీస్ అకౌంట్. ఈ సర్వీస్ అకౌంట్ ఉండడం వల్లే ఈ సర్వీస్ రన్ అవుతుంది. సో, ఈ అకౌంట్స్ ఎక్కడుంటాయి మీకు తెలిసింది. మీరు రైట్ క్లిక్ చేసి మేనేజ్‌లోకి వెళ్తే ఓకే. సో, ఇక్కడ మీకు గ్రూపుల్లో ఉంటాయన్నమాట. మనం క్రియేట్ చేసిన యూజర్ అకౌంట్స్, గ్రూప్ అకౌంట్స్ ఇక్కడ ఉంటాయి. ఇది మనం క్రియేట్ చేసిన యూజర్ అకౌంట్స్, గ్రూప్ అకౌంట్స్ ఉంటాయి. ఇది సిస్టమ్ యూజర్ అకౌంట్స్. ఇక్కడ ఇవి సిస్టమ్ అకౌంట్స్ ఇది. ఇగోండి. డబుల్ క్లిక్ చేయండి. లాగిన్ అవ్వండి. దిస్ అకౌంట్, లోకల్ సర్వీస్, పాస్వర్డ్ ఇవన్నీ సిస్టమ్ యూజర్ అకౌంట్స్. సిస్టమ్‌తో పాటు ఉంటాయి. లోకల్ సిస్టమ్ అకౌంట్. మీరిక్కడే నెట్వర్క్. చూసారా? ఇది. సో, అలానే అది సిస్టమ్ అకౌంట్స్. కాకుండా మనం సర్వీస్ అకౌంట్ అంటే సిస్టమ్ అకౌంట్‌తో కాకుండా మనం ఒక అకౌంట్‌ని క్రియేట్ చేసి ఆ అకౌంట్ మీద రన్ చేయొచ్చు. నేనిక్కడ సర్వీస్ అకౌంట్ అంటాను. సర్వీస్ అకౌంట్ రన్నింగ్ సర్వీస్ అకౌంట్ రన్నింగ్ ఐఏఎస్ ఏదో ఒకటి ఇద్దాం. చూసారా? ఇప్పుడు ఏదైనా ఒక ప్రాసెస్ గాని, ఒక సర్వీస్ గాని రన్ అవ్వాలంటే ఇగోండి యూజర్ అకౌంట్, డిఫాల్ట్ అప్లికేషన్ పోల్ ఇవన్నీ యూజర్ అకౌంట్సే. ఇవన్నీ యూజర్ అకౌంట్స్. వీటిని మనం సిస్టమ్ అకౌంట్స్ లేదా సర్వీస్ అకౌంట్స్ అంటాం. సో, ఇవి ఆర్గనైజేషన్‌తో పర్మనెంట్‌గా ఉంటాయి. బట్ నార్మల్ యూజర్ అకౌంట్స్ పర్మనెంట్‌గా ఉండవు. ఎందుకంటే ఎంప్లాయీస్ వాళ్ళు వస్తూ ఉంటారు, పోతా ఉంటారు. సో, అందుకని మనకి ఆర్గనైజేషన్స్ అంటే అదొక రూల్ కూడాను. ప ఎప్పుడైనా పర్మిషన్స్ ఇండివిడ్యువల్ యూజర్స్‌కి ఇవ్వకండి. పర్మిషన్స్ అనేవి గ్రూప్స్‌కి ఇవ్వండి. గ్రూప్స్‌కి ఇచ్చి ఆ గ్రూప్స్‌కి యూజర్ అకౌంట్స్‌ని యాడ్ చేయండి. అప్పుడు ఆ గ్రూప్‌కున్న పర్మిషన్స్ యూజర్‌కి వస్తాయి. సో, అందుకనే ఇదొక రీజన్. సో, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీకు పర్మిషన్స్ గ్రూప్‌కుంటాయి. మీకుండవు. ఇండివిడ్యువల్ యూజర్స్‌కుండవు. గ్రూప్‌కుంటుంది. ఆ గ్రూప్‌లో మీరు మెంబర్ అయితే ఆ గ్రూప్‌కి సంబంధించిన పర్మిషన్స్ అన్నీ మీకొస్తాయి. ఓకే. నౌ users are assigned to group with a unique group ID number. Group name and JD are stored in ETC group. గ్రూప్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఎక్కడ స్టోర్ అవుతుందండి? ఈటీసీ గ్రూప్ అనే ఫైల్‌లో స్టోర్ అవుతుంది. ఈచ్ యూజర్ ఈస్ గివెన్ దేర్ ఓన్ ప్రైవేట్ గ్రూప్. నేను ఆల్రెడీ చెప్పాను. ఒక యూజర్‌ని క్రియేట్ చేస్తే చాలు ఆ యూజర్‌కి ఆటోమేటిక్‌గా అదే నేమ్‌తో ఒక గ్రూప్ క్రియేట్ అవుతది. దాన్నే మనం ఆహ్, యూపీజీ యూజర్ ప్రైవేట్ గ్రూప్ పాలిసీ స్కీమ్ పాలిసీ
ఉంటుంది. ఆ పాలసీ ప్రకారం ప్రతి యూజర్‌కి ఒక గ్రూప్ క్రియేట్ అవుతుంది. అది ఆ యూజర్‌కి ప్రైవేట్ గ్రూప్ అవుతుందని చెప్పుకున్నాం మనం. దే కెన్ ఆల్సో బి యాడెడ్ దేర్ గ్రూప్స్ టు గెయిన్ అడిషనల్ యాక్సెస్. ఇప్పుడు ఒక యూజర్ క్రియేట్ చేసాము. ఆ యూజర్‌కి ఒక గ్రూప్ కూడా క్రియేట్ అవుతది. అలాంటప్పుడు ఆ యూజరు ఆ గ్రూప్‌లో మెంబరా మాత్రమేనా? లేకపోతే ఇంకో గ్రూప్స్‌లో మెంబర్ అవ్వచ్చా అంటే అవ్వచ్చు. ఒక యూజర్, వన్ యూజర్ కెన్ మెంబర్ ఆఫ్ ఎన్ నంబర్ ఆఫ్ గ్రూప్స్. ఒక యూజర్ అకౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఆహ్, ఏఆర్ఎన్ అడ్మిన్ అనే ఒక అకౌంట్ ఉందనుకోండి. ఇది ఒక యూజర్ అకౌంట్. ఇదే నేమ్‌తో ఒక గ్రూప్ కూడా క్రియేట్ అవుతుంది. లెట్స్ ఇదొక గ్రూప్ అనుకుందాం. ఇది గ్రూప్ అండి. గ్రూప్. ఇదొక యూజర్. సో, ఆబ్వియస్‌గా ఈ యూజర్ అనేది ఈ గ్రూప్‌కి మెంబర్. సో, ఇంకొక గ్రూప్ ఉంది. ఓకే. ఎంపీఎల్ఎస్ ఎంప్లాయీస్ అనేది ఒక గ్రూప్ ఉంది. సో, ఈ గ్రూప్ కూడా మెంబర్ అవ్వచ్చు యూజర్. అలా ఎన్ నంబర్ ఆఫ్ గ్రూప్స్‌లో ఈ యూజరు మెంబర్ అవ్వచ్చు. ఓన్లీ ఈ గ్రూప్‌కి లోనే ఉండాలి. ఇంక వేరే గ్రూప్‌లో మెంబర్ అవ్వకూడదని రూల్ ఏం లేదు. యూజర్ కెన్ మెంబర్ ఆఫ్ ఎన్ నంబర్ ఆఫ్ గ్రూప్స్. ఓకే. సో, దే కెన్ ఆల్సో బి యాడెడ్ టు దేర్ గ్రూప్ టు గెయిన్ అడిషనల్ యాక్సెస్. గ్రూప్‌లోకి ఎందుకండి యాడ్ అవుతారు ఈ యూజర్స్? టు గెయిన్ అడిషనల్ యాక్సెస్. అడిషనల్ యాక్సెస్ గెయిన్ చేయడం కోసం. ఆల్ యూజర్స్ ఇన్ ద గ్రూప్ కెన్ షేర్ ఫైల్స్ దట్ బిలాంగ్స్ టు ద గ్రూప్. సో, ఏదైతే ఈ గ్రూప్‌కి పర్మిషన్స్ ఉన్నాయో, ఏ సర్వర్స్ మీద, ఏ అప్లికేషన్స్ మీద, ఏ డేటాబేస్‌ల మీద ఉన్నాయో, ఆ పర్మిషన్స్ అన్నీ యూజర్‌కొస్తాయి. ఓకే. అది. ఈచ్ యూజర్ ఈస్ ఎ మెంబర్ ఆఫ్ అట్‌లీస్ట్ వన్ గ్రూప్. ఒక యూజర్ అట్‌లీస్ట్ ఒక గ్రూప్‌కి మెంబర్ అయ్యి ఉండాలి. ఆబ్వియస్‌గా అది జరుగుతుంది. ఎందుకు యూపీజీ పాలిసీ ప్రకారము మనకి ఒక యూజర్ క్రియేట్ చేయగానే ఆటోమేటిక్‌గా ఒక గ్రూప్ కూడా క్రియేట్ అవుతుంది. కాల్డ్ ఎ ప్రైమరీ గ్రూప్. ఇన్ అడిషన్, యూజర్ కెన్ బి మెంబర్ ఆఫ్ అన్ అన్‌లిమిటెడ్ నంబర్ ఆఫ్ సెకండరీ గ్రూప్స్. అదే నేను చెప్పాను. ఎన్ని గ్రూపుల్లో అయినా ఒక యూజర్ ఉండొచ్చు. గ్రూప్ మెంబర్‌షిప్ కెన్ బి యూజ్డ్ టు కంట్రోల్ ద ఫైల్స్ దట్ యూజర్ కెన్ రీడ్ అండ్ ఎడిట్. గ్రూప్ మెంబర్‌షిప్ అనేది ఏంటి? యాక్సెస్‌ని మనకి ఇస్తదన్నమాట. ఆఫ్‌కోర్స్ కంట్రోల్ గూడా జేస్తది. మనకి ఏ పర్మిషన్స్ ఈ గ్రూప్‌కున్నాయో ఆ పర్మిషన్సే వస్తాయి. ఇప్పుడు ఎంప్లాయీస్ అనే గ్రూప్‌కి కొన్ని పర్మిషన్స్ ఉన్నాయి. ఆ పర్మిషన్స్ వస్తాయి. అవి అలౌ పర్మిషన్స్ అయినా, డినై పర్మిషన్స్ అయినా. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. అలౌ పర్మిషన్స్ అయినా, డినై పర్మిషన్స్ అయినా ఈ గ్రూప్‌కి ఏముంటే అది. ఆ పర్మిషన్స్ వస్తాయి. ఓకే. సో, ఇది చదవండి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇప్పుడు మనం లినక్స్‌లో ఎలా గ్రూప్స్‌ని క్రియేట్ చేయాలి? ఓకే. సో, క్యాట్ ఈటీసీ గ్రూప్. సో, ఇక్కడ ల్ ఇవన్నీ గ్రూప్స్ అండి. ఇవన్నీ గ్రూప్స్. ఓకే. కొన్ని సిస్టమ్ గ్రూప్స్ ఉంటాయి. కొన్ని మనం క్రియేట్ చేసిన గ్రూప్స్ ఉంటాయి. ఓకే. ఏఆర్ఎన్ అనేది మనం క్రియేట్ చేసిన గ్రూప్. సో, నేనొక గ్రూప్‌ని క్రియేట్ చేస్తాను. గ్రూప్ యాడ్ మై జీఆర్‌పీ. మై గ్రూప్ యాడ్ అయింది. సో, క్యాట్ ఈటీసీ గ్రూప్. మై జీఆర్‌పీ గ్రూప్ అనేది యాడ్ అయింది. ఇలా మనం ఒక గ్రూప్‌ని యాడ్ చేయొచ్చు. ఓకే. బావుంది. సో, ఈ గ్రూప్‌కి నేను యూజర్స్‌ని యాడ్ చేయాలి. ఈ గ్రూప్‌కి యూజర్స్‌ని యాడ్ చేయాలి. సో, యూజర్స్‌ని క్రియేట్ చేద్దాం. కొంతమందిని. యూజర్ యాడ్ యూ1, యూ2, యూ3 ఇలా యూజర్స్‌ని యాడ్ చేశా. యూజర్స్‌ని చూడాలంటే మనకు తెలుసు. యూ1, యూ2, యూ3. ఓకే. యూజర్స్ యాడ్ అయ్యారు.
సో ఈ యూజర్స్ని ఈ గ్రూప్కి మనం యాడ్ చేయాలి. ఏది మై గ్రూప్ అనే ఈ గ్రూప్కి యాడ్ చేయాలి. సో యూజర్స్ క్రియేట్ చేస్తే గ్రూప్స్ కూడా క్రియేట్ అయినాయి. U1, U2, U3 అనే గ్రూప్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు. సో బట్ మై జిఆర్పి అనేది మీకు ఇక్కడ కనిపించదు, ఎందుకంటే నేను స్పెషల్గా గ్రూప్ని క్రియేట్ చేశాను. మై జిఆర్పి కనిపిస్తుందా యూజ్ పాస్ డబ్ల్యూడి ఈ ఫైల్లో, ఎందుకంటే అది గ్రూపు, యూజర్ కాదు. సో ఇప్పుడు నేను ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, ఈ యూజర్లో ఈ గ్రూప్లో ఎవరు మెంబర్గా లేరు. మై జిఆర్పి అనే గ్రూప్లో ఎవరు మెంబర్ కాదు ఇప్పటి వరకు. సో ఇప్పుడు మనం ఎలా యాడ్ చేద్దాం. టెయిల్ కమాండ్ వాడతాను, ఎందుకంటే టెయిల్ కమాండ్ వాడితే లాస్ట్ 10 లైన్స్ మనకి వస్తాయి. సో దట్ మనకి స్క్రీన్ అంతా మై జిఆర్. సో ఇప్పుడు నేను యాడ్ చేస్తానండి, ఒక యూజర్ని యాడ్ చేస్తాను. ఓకే, గ్రూప్ యాడ్ ఒక్క నిమిషం. ముందు దీన్ని అంటే యూజర్స్ని యాడ్ చేసే ముందు ఫస్ట్ అయితే ఈ గ్రూప్ క్రియేట్ చేశాను కదా, ఈ గ్రూప్ యొక్క నేమ్ని చేంజ్ చేయడము, లేదా గ్రూప్ ఐడి నేను ఇచ్చానా, ఇవ్వలేదు. ఆటోమేటిక్ గ్రూప్ యాడ్ అని ఇచ్చి నేను మై జిఆర్పి అని ఇచ్చేసాను, లేదా మై జిఆర్పి2 ఇప్పుడు ఇస్తాను చూడండి. నేను ఇప్పుడు గ్రూప్ ఇవ్వలేదు, టెయిల్ కమాండ్ వాడు మై జిఆర్పి2. ఇక్కడ ఐడి నేను ఇవ్వలేదు, ఆటోమేటిక్గా ఐడి అనేది లినక్స్ సిస్టమే అసైన్ చేసింది. అలా కాకుండా నేను ఐడీస్ మెన్షన్ చేసి గ్రూప్ని క్రియేట్ చేయాలి అన్నప్పుడు గ్రూప్ యాడ్ మై జిఆర్పి ఇక్కడ -G అని ఇచ్చి, సో నేను 9 జిఆర్పి3 అంటే మై జిఆర్పి3 అనే గ్రూప్ నాకు ఈ ఐడితో క్రియేట్ అవ్వాలి అనుకున్నప్పుడు -G ఇవ్వండి. ఓకే, క్రియేట్ అయింది. టెయిల్ కమాండ్ చూసారా, స్పెసిఫిక్ ఐడితో క్రియేట్ అవుతుంది గ్రూప్. ఓకే, నౌ ఇప్పుడు గ్రూప్ ఐడిని మనం చేంజ్ చేయాలనుకోండి, గ్రూప్ ఐడిని చేంజ్ చేయాలనుకోండి, చేంజ్ చేయొచ్చు. గ్రూప్ యాడ్ -G 1006 ఇస్తాను, మై జిఆర్పి3 మై జిఆర్పి3. సో ఇప్పుడు ఇక్కడ మై జిఆర్పి3లో ఏముందండి, 1009 గ్రూప్ ఐడి ఉంది. నేను దాన్ని 1006గా మార్చాలనుకుంటున్నాను, మార్చచ్చు. నేను గ్రూప్ యాడ్ కాదు, గ్రూప్ మోడ్ కమాండ్ తప్పు, సారీ. గ్రూప్ మాడిఫై గ్రూప్ మాడిఫైని ఇచ్చి ఇప్పుడు 1009ని నేను 1006గా మారుస్తున్నాను, ఐడిని చేంజ్ చేస్తున్నాను. చేంజ్ అయింది, ఒకసారి చూద్దామా. టెయిల్ ఈటీసీ గ్రూప్ చూసారా, 1006గా మారింది. ఓకే, నేమ్ చేంజ్ చేయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మై జిఆర్పి అని ఉంది, ఈ గ్రూప్ నేమ్ని చేంజ్ చేయాలనుకోండి. గ్రూప్ మాడిఫై -N అని ఇచ్చి మనం ఇక్కడ ఓల్డ్ నేమ్ న్యూ నేమ్ ఇవ్వాలి, ఇస్తే మనకి చేంజ్ అవుతుంది. సో న్యూ నేమ్ నేను ఫస్ట్ ఇస్తున్నాను, మై గ్రూప్ ఇచ్చి ఓల్డ్ నేమ్ మై జిఆర్పి అని ఎంటర్.
చేంజ్ అయిపోయింది. ఒకసారి టెయిల్ కమాండ్ రన్ చేద్దాం. మై గ్రూప్ చూసారా, మై జిఆర్పి లేదు ఇంకా. ఈ మై జిఆర్పి కాస్త మై గ్రూప్గా మారిపోయింది. ఇలా మనం గ్రూప్ ఐడిని చేంజ్ చేయొచ్చు, గ్రూప్ నేమ్ని చేంజ్ చేయొచ్చు, గ్రూప్ని క్రియేట్ చేయొచ్చు, అండ్ గ్రూప్ స్పెసిఫిక్ ఐడితో గ్రూప్ క్రియేట్ చేయాలంటే స్పెసిఫిక్ గ్రూప్ ఐడితో మనం గ్రూప్ని క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం గ్రూప్ల మెంబర్స్ని ఎలా యాడ్ చేయడమో చూద్దాం. ఎందుకంటే ఫస్ట్ గ్రూప్ గురించి కంప్లీట్గా అయిన తర్వాత గ్రూప్లో మనం ఎలా మెంబర్స్ని యాడ్ చేయాలో చూద్దాం. గ్రూప్లో మెంబర్స్ని యాడ్ చేయాలంటే మనం ఈ ఆప్షన్స్ వాడాలి. -m ఫర్ యాడింగ్ మల్టిపుల్ యూజర్స్ టు గ్రూప్. ఒకేసారి మల్టిపుల్ యూజర్స్ని యాడ్ చేయొచ్చు. గ్రూప్కి ఒక అడ్మినిస్ట్రేటర్ని మనం యాడ్ చేయొచ్చు. అంటే గ్రూప్లో చాలా మంది ఉంటారు, క్లాస్లో చాలా మంది ఉంటారు పిల్లలు, వాళ్ళలో ఒకరిని క్లాస్ లీడర్గా చేయడం అనమాట. అలా గ్రూప్లో ఒక యూజర్ని మనం అడ్మినిస్ట్రేటర్ని చేయడం, గ్రూప్ అడ్మినిస్ట్రేటర్ని చేయడం. -a అంటే యాడింగ్ సింగిల్ యూజర్, ఒక యూజర్ని యాడ్ చేయడం. -d అంటే యూజర్ నుంచి గ్రూప్ నుంచి యూజర్స్ని రిమూవ్ చేయడం. ఇవి ఆప్షన్స్. ఇవి ఎలా చేయాలో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ అయితే నేను మల్టిపుల్ యూజర్స్ని యాడ్ చేస్తాను. మల్టిపుల్ యూజర్స్ని యాడ్ చేసే ముందు అసలు గ్రూప్లో ఎవరున్నారో చూద్దాం. మై గ్రూప్ అని ఈ గ్రూప్లో ఎవ్వరూ లేరు, ఏ యూజర్స్ లేరు, ఎంప్టీ గ్రూప్ ఇది, ఏ యూజర్స్ లేరు. సో ఇప్పుడు నేను యాడ్ చేస్తాను. యాడ్ చేయాలంటే gpasswd అనేది కమాండ్, -m మల్టిపుల్ యూజర్స్, u1 u2 u3 ఇలా మల్టిపుల్ యూజర్స్ని మనం యాడ్ చేయొచ్చు మై గ్రూప్. ఓకే, మల్టిపుల్ యూజర్స్ని ఒకేసారి మనం యాడ్ చేయొచ్చు. యాడ్ చేశాను. టెయిల్ etc గ్రూప్. చూసారా, u1 u2 u3. సో ఇప్పుడు ఈ ముగ్గురు యూజర్స్ మై గ్రూప్ అనే గ్రూప్లో మెంబర్స్. సింగిల్ యూజర్ని యాడ్ చేయాలంటే ఏం చేయాలి? gpasswd -a, నేను ARN అనే ఒక యూజర్ ఉంది. ఓకే, ARN అనే యూజర్ ఉంది, ఆ యూజర్ని నేను యాడ్ చేస్తాను. ARN మై గ్రూప్ gpasswd -a ARN. ARN అనేది యూజర్, ఇది గ్రూప్. ఎంటర్. సో యాడింగ్ యూజర్ ARN. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇంతకుముందు ఏమొచ్చింది, ఇక్కడ ARN లేదు ఇంతకుముందు. ఇప్పుడు టెయిల్ కమాండ్ వాడుతున్నాం, ఎందుకంటే లాస్ట్ 10 లైన్స్ మనకి చూస్తే చాలు. సరే, ARN కూడా యాడ్ అయింది. ఓకే, నౌ ARNని అడ్మినిస్ట్రేటర్ని చేయాలి. అడ్మినిస్ట్రేటర్ని చేయాలి అంటే ఏం చేయాలి? ఇందులో నలుగురు ఉన్నారు, నలుగురిలో ఒకరిని గ్రూప్ అడ్మినిస్ట్రేటర్ని చేయాలి. ఓకే, నలుగురిలో ఒకరిని గ్రూప్ అడ్మినిస్ట్రేటర్ని చేయాలి. సో చేయాలి అంటే gpasswd -a అని ఇచ్చి ARN నేను అడ్మినిస్ట్రేటర్ని చేయాలి. ఏది? ఈ గ్రూప్లో ARN అనే యూజర్ని గ్రూప్ అడ్మినిస్ట్రేటర్గా చేయాలి. ఎంటర్ చేశాను. ఇప్పుడు ఒకసారి చూద్దాం. టెయిల్ etc గ్రూప్. సో అడ్మినిస్ట్రేటర్ అయినాడా లేదా అనేది మనకి ఒక కన్ఫ్యూజన్. సో దీన్ని మనం చూడాలి, అడ్మినిస్ట్రేటర్ అయినాడా లేదా చూడాలి అంటే మనం టెయిల్ లేదా
టెయిల్ వద్దండి, క్యాట్ ఈటీసీ జిఎస్ షాడో అనే ఒక ఫైల్ ఉంది. జీ షాడో అని. ఈ ఫైల్ని ఓపెన్ చేయండి. ఈ ఫైల్ని ఓపెన్ చేయగానే మై గ్రూప్ అనేది గ్రూప్ కదా, ఇందులో ఏఆర్ఎన్ అనేడు స్పెషల్గా ఉన్నాడు. అంటే ఇగోండి ఈ ఈ గ్రూప్ లిస్ట్లో ఉన్నాడు. బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ముందు సో అడ్మినిస్ట్రేటర్ కాబట్టి, గ్రూప్ అడ్మినిస్ట్రేటర్ కాబట్టి ఇక్కడ మనకి కనిపిస్తున్నాడు. సో ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రూప్ అడ్మినిస్ట్రేటర్. ఇలా మనం గ్రూప్ అడ్మినిస్ట్రేటర్ని చూడొచ్చు. ఓకే, సో మీరు మార్చాలనుకుంటున్నారు, గ్రూప్ అడ్మినిస్ట్రేటర్ మార్చాలనుకుంటే gpass wd -a u3 మై గ్రూప్, ఎంటర్. సో ఇప్పుడు టెయిల్ ఈటీసీ జీ షాడో అని ఈ ఫైల్ని ఓపెన్ చేద్దాం. ఇప్పుడు ఎవరున్నారండి ఇక్కడ? u3. ఇంతకుముందు ఏఆర్ఎన్ అనేవాడు గ్రూప్ అడ్మినిస్ట్రేటర్ ఇంతకుముందు, ఇప్పుడు u3 గ్రూప్ అడ్మినిస్ట్రేటర్. ఓకే, నౌ అయితే ఇలా మనం యూజర్స్ ని గ్రూప్ లోకి యాడ్ చేయడం సింపుల్. మరి ఎలా రిమూవ్ చేయాలి, యూజర్స్ ని ఎలా రిమూవ్ చేయాలి అది కూడా తెలుసుకుందాం. సారీ అండి. సో మనం రిమూవ్ చేయాలంటే ఏం కమాండ్? -d. ఓకే, నేను ఇప్పుడు గ్రూప్ మోడ్, ఓకే సారీ gpass wd -d ఏ యూజర్ని రిమూవ్ చేయాలనుకుంటున్నాను? ఏఆర్ఎన్ అనే యూజర్ని రిమూవ్ చేయాలనుకుంటున్నాను గ్రూప్లో నుంచి. ఓకే, ఏ గ్రూపు? మై గ్రూప్. సో ఏఆర్ఎన్ అనేవాడు పార్ట్ ఆఫ్ మై గ్రూప్, ఈ గ్రూప్లో ఒక మెంబర్, అవునా? సో ఇప్పుడు నేను ఆ యూజర్ని గ్రూప్ నుంచి తీసేస్తున్నాను, రిమూవ్ అయిపోయాడు. ఇప్పుడు నేను టెయిల్ ఈటీసీ గ్రూప్ అనే ఈ ఫైల్ ఓపెన్ చేయండి. ఏఆర్ఎన్ లేడు, పోనీ టెయిల్ ఈటీసీ జీ షాడో, చూసారా లేడు. ఇలా మనం రిమూవ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ గ్రూప్ని డిలీట్ చేసేయాలంటే ఏం చేయాలి? గ్రూప్ని డిలీట్ చేయాలి. సో గ్రూప్ని డిలీట్ చేయాలంటే నేను ఇగోండి మై జిఆర్పి 3 ఉన్నాయి కదా, సో అవి నేను రిమూవ్ చేయాలనుకుంటున్నాను. మై జిఆర్పి 2 మై జిఆర్పి 3 వీటిని రిమూవ్ చేయాలనుకుంటున్నాను. సో గ్రూప్ డెల్ అని ఇచ్చి డిలీట్ మై జిఆర్పి 2 అనే గ్రూప్ నేమ్ ఇవ్వండి, ఎంటర్. టెయిల్ కమాండ్ వాడు మై జిఆర్పి 2 కనిపిస్తుంది, ఇప్పుడు కనిపించట్లేదు. గ్రూప్ డెల్ మై జిఆర్పి 3ని కూడా డిలీట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, టెయిల్ చూసారా, మై జిఆర్పి 3 కూడా డిలీట్ అయిపోయింది. సో ఇలా మనం గ్రూప్ని డిలీట్ చేయొచ్చు. ఓకే, నౌ సో ఇప్పుడు ఒక యూజర్ అకౌంట్ ఐడి అని ఇచ్చాను. ఐడి అంటే ఏంటి? ఒక యూజర్ యొక్క ఐడి నెంబర్. ఐడిని ఇవ్వగానే రూట్ యూజర్ కి సంబంధించిన గ్రూప్ ఐడి, యూజర్ ఐడి కనిపిస్తున్నాయా? నేను అలా కాకుండా ఐడి U1 అన్నాను అనుకోండి, U1 యూజర్ యొక్క గ్రూప్ యూజర్ ఐడి
గ్రూప్ ఐడి కనిపిస్తుంది. ఓకే. సో గ్రూప్స్ మై గ్రూప్, ఒక్క నిమిషం. సో అలా ఓ పర్టికులర్ ఐడి అనిచ్చి నేను మై గ్రూప్ ఓకే. సో ఓన్లీ ఐడి అంటే యూజర్‌కే పనిచేస్తది. గ్రూప్‌కి పనిచేయదు. ఒక్క నిమిషం. మీరు ఏదైనా ఇవ్వండి. ఐడి యూ3 అని ఇవ్వండి. యూ3కి సంబంధించిన యూజర్ ఐడి, గ్రూప్ ఐడి వస్తాయన్నమాట. మనం గ్రూప్ ఐడిని చూడాలంటే టెయిల్ ఈటీసీ గ్రూప్. గ్రూప్ ఐడి చూడొచ్చు. ఓకే. నెక్స్ట్. అయితే మనం యూజర్‌ని యాడ్ చేయాలంటే, అంటే గ్రూప్‌లో యూజర్స్‌ని యాడ్ చేయాలంటే, మనం చెప్పాను. జీపాస్ -ఎమ్ గాని లేదా ఏని గాని వాడుతున్నాం. ఎమ్ అంటే మల్టిపుల్ యూజర్స్‌ని, ఏ అంటే సింగిల్ యూజర్‌ని మనం యాడ్ చేయడానికి వాడుతున్నాం. అవునా? అలా కాకుండా మనం ఇంకో పద్ధతిలో గూడా మనం యాడ్ చేయొచ్చండి గ్రూప్‌లోకి. అదెలా అంటే వీఎం. బట్ వెరీ కేర్‌ఫుల్. ఇది రియల్ టైమ్‌లో ఇలా చేయడానికి ట్రై చేయకండి. బట్ చేసినా సరే చాలా జాగ్రత్తగా చేయాలి. సో, వీఐఎం ఈటీసీ గ్రూప్. ఈ ఫైల్‌ని విఏటర్‌లో ఓపెన్ చేయండి. ఓకే. ఓపెన్ చేసి ఓకే. ఇన్సర్ట్ మోడ్ ఆన్ చేయండి. ఇన్సర్ట్ మోడ్ ఆన్ చేసి ఇప్పుడు మై గ్రూప్ అనే గ్రూప్‌లో యూజరు యూ1, యూ2, యూ3 ఉన్నారు. నేనిప్పుడు ఒక యూజర్‌ని యాడ్ చేయాలనుకుంటున్నాను ఇక్కడ. ఒక యూజర్‌ని యాడ్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలి? కామా ఇచ్చి ఏఆర్ఎన్ అనేవాడు. ఓకే. ఏఆర్ఎన్ అని ఇలా ఇవ్వండి. ఓకే. ఇచ్చి సేవ్ చేసి బయటకొచ్చేయండి. ఓకే. నౌ ఇప్పుడు ఏఆర్ఎన్ అనేవాడు మై గ్రూప్ అనే గ్రూప్‌కి మెంబర్. టెయిల్ ఈటీసీ గ్రూప్ ఏఆర్ఎన్ ఉన్నాడు. క్యాట్ కాదు టెయిల్ ఈటీసీ జీ షాడో. ఇక్కడ రిప్లికేట్ అవుతది. ఇక్కడికి గూడా వచ్చేస్తది. ఓకే. సో, ఇప్పుడు నేను ఏఆర్ఎన్‌ని ఏం చేస్తానంటే గ్రూప్ అడ్మినిస్ట్రేటర్‌ని చేస్తా. ఉంటే గదా గ్రూప్ అడ్మినిస్ట్రేటర్ అవుతాడు. ఓకే. జీ పాస్ హైఫన్ సారీ హైఫన్ ఏ ఏఆర్ఎన్ సారీ మై గ్రూప్. ఏఆర్ఎన్ ఇప్పుడు నేను గ్రూప్ అడ్మిన్ చేశా. గ్రూప్ అడ్మిన్ ఎలా చేయగలను? గ్రూప్‌లో ఉంటే గదా గ్రూప్ అడ్మిన్ చేయగలను. లేకపోతే చేయలేను గదా! సో, ఇప్పుడు టెయిల్ ఈటీసీ జీ సారీ జీ షాడో చూసారా? ఎర్రగా కనిపిస్తుంది. నేను ఏఆర్ఎన్ యూజర్‌ని యాడ్ చేసేటప్పుడు నేను యాడ్ చేయలేదు. ఫైల్‌లోకెళ్ళి యాడ్ చేశా. అది ఇంకొక పద్ధతి. గ్రూప్ అనే ఫైల్‌లోకి వెళ్లి మనం యాడ్ చేయడం ఇంకో పద్ధతి. ఇలా కూడా మనం యాడ్ చేయొచ్చు యూజర్స్‌ని గ్రూప్‌లోకి. ఓకే. ఓకే. నెక్స్ట్. సో, గ్రూప్ మోడిఫై కూడా చెప్పేసాను గదా! యాహ్! సారీ అండి.
సో, ఇలా మనం యూజర్‌ని యాడ్ చేయాలంటే, మనం అలా ఫైల్‌లోకి వెళ్లి యాడ్ చేయొచ్చు. హ్మ్. ఇంకా ఏమున్నాయి? షో మీకు ఎకో షెల్ మీకు ఆల్రెడీ నేను ఏ షెల్‌లో ఉన్నామనేది నేను మీకు చెప్పాననుకుంటా. ఓకే. ఇదంతా ఫస్ట్ క్లాస్‌లో అయిపోయింది. సారీ. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఎనీ క్వెషన్స్ అండి? ఐ థింక్ కవర్ చేస్తానని నేను. యాహ్! దట్స్ ఆల్ ఫర్ టుడే. ఎనీ క్వెషన్స్? Okay. Thank you all. Thanks for joining. Have a great day. See you tomorrow.